హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన వ్లాగింగ్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి రాగానే మన ఇంట్లో పిల్లలకి కృష్ణుని వేషం కానీ రాధా గోపిక వేషం వేయడం సహజం. నేనైతే ఈరోజు మా పాపకి గోపిక వేషం వేస్తున్నాను. బోని కోసం అనేసి నేను నా చున్నీని మన చీర కొంగుని ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకొని పిన్నీస్ తో పెట్టేశాను తన బ్లౌజ్ కి. తర్వాత హెయిర్ పై నుండి కూడా ఓని వచ్చేలాగా క్లిప్స్ తో పెట్టేశాను. ఎంత పెట్టినా ఉంచుకోరు కదండి, అసలు పెడుతుంటే ఉంచుకోకుండా అన్ని పీకేస్తూ ఉంది. మా అత్తమ్మ పక్క నుండి బుజ్జగించినా గానీ వినలేదు. నేను పెట్టిన కొద్దీ తీస్తూనే ఉంది. ఇద్దరం కష్టపడాల్సి వచ్చింది తనకు గోపిక వేషం వేయడానికి. ఇద్దరం కలిసి అలా పెట్టేసరికి లాస్ట్ కి అయితే ఏదోలాగా ఉంచుకుంది. తనకి ఇంకా చెవులు కుట్టియలేదు అనేసి నేను డబుల్ ప్లాస్టర్స్ తో బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఉంటే వాటిని స్టిక్ చేశాను చెవులకి. తర్వాత కావాల్సినవన్నీ బ్యాంగిల్స్, నెక్ సెట్ అవన్నీ వేసేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలకి రాధాకృష్ణ గోపికల వేషం వేశారో లేదో కమెంట్ చేయండి. ఫైనల్లీ మా గోపిక రెడీ అయిపోయింది. రెడీ చేసినంతసేపు చాలా సతాయించింది, కానీ రెడీ చేశాక ఫొటోస్ కి మాత్రం చాలా బాగా స్టిల్ ఇచ్చింది. ఇదిగోండి చూసారు కదా మా గోపికని. తులసి కోట దగ్గర చాలా సేపు ఆడింది. నార్మల్ గా మనం రోజు ప్రసాదం పెడుతుంటే తినే అలవాటు లాగానే తులసి చెట్టుతో ఆడడము, ప్రసాదం తీసుకొని తిన్నట్లుగా, ప్రసాదం పెట్టినట్లుగా ఆడి తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ బయట కూడా కూర్చొని ఆడింది. మా పాప ఫేవరెట్ స్పాట్ గేట్. ఆ కుండ పట్టుకొని చాలా సేపు ఆడింది. దాన్ని తీసుకొని లోపలికి వస్తుంటే అసలు ఎక్కడ కింద పడేస్తుందో అన్న భయంతోనే మేము తీసుకుంటుంటే అస్సలు ఇవ్వలేదు. అదేమో మా పైన ఆంటీ వాళ్ళు రీసెంట్ గా మ్యారేజ్ చేస్తే తీసుకొస్తారు కదా, ఆ కుండ పగిలిపోతుందేమో అని మేము ఎంత టెన్షన్ పడ్డా తను మాత్రం చాలా గట్టిగా పట్టుకొని లోపల వరకు వచ్చింది. ఫైనల్ గా లోపలికి రాగానే కింద వేసింది, కానీ ఏం పగలలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్యూచర్ లో వచ్చే మరిన్ని వీడియోస్ ని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బై, టేక్ కేర్. వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి.